రాజోలి గ్రామ ప్రజలారా, పెద్దలారా, ఇలా పాట పాడుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి శుభవార్తను తీసుకుని వచ్చాం. ఇందాక ఒక పాట పాడాం, మానవుడా కారణ జన్ముడా అని. అంటే ఈ లోకంలో మనం పుట్టామంటే ఒక జన్మ ఉంది. ఏ జన్మ ఉంది? దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మరి ఈ లోకంలో భగవంతుడు అనే వ్యక్తి లేదా ఆ సర్వశక్తి సృష్టిని కలగ చేసిన సర్వేశ్వరుడు ఆయన మనందరినీ కూడా పుట్టించాడు, మనందరినీ కూడా కలగ చేశాడు. మనందరినీ కూడా ఆయన మరి పుట్టించి ఈ లోకంలో గాలిని, ఆహారాన్ని, అనంత విశ్వాన్ని అంత కూడా మనకు ఉచితంగా ఇచ్చాడు. ఈరోజు దాన్ని అనుభవిస్తున్నాం. మరి అనుభవిస్తున్న మనం ఈరోజు దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుంది, లేదా ఈ సూర్యుడు ఎలా ఉదిస్తున్నారు, సృష్టి ఎలా తిప్పబడుతుంది అని మనము ఎప్పుడైనా ఆలోచన చేశారా అంటే లేదు. అని ఆలోచన చేయకపోవడం వల్ల ఈరోజు ఆ దేవునికి, ఆ భగవంతునికి మరి ఎన్నో మనము అలా ఆలోచన చేయకపోవడం వల్ల నిజంగా దేవునికి విరోధంగా మనం బ్రతికిన వారం అవుతున్నాం. నిజమే. ఎందుకంటే ఒక మనిషి మనకి సహాయం చేస్తే జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటాం. అలాగనే దేవుడు కూడా ఈ సృష్టినిచ్చి మనను ప్రేమించి, ఇదిగో ఒకప్పుడు మనము ఆయన గురించి ఆలోచన చేయకపోతే ఆయన గురించి తెలియజేయడానికి తన ప్రియ కుమారుని కూడా ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచి మృత్యుంజయుడైనాడు. ఆయన ఎవరు కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి యేసు ప్రభు మనిషిగా బ్రతకమని నేర్పించాడు. ఆయన ఆ దేవుని గురించి తన ప్రేమను తెలియజేశాడు. అంతేకాదు, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించి అన్నాడు. నీతోనూ నా సాటి సహాయాన్ని, నీతోనూ ఉన్నవి సాటి సహాయాన్ని మనిషికి దయచేయమని చెప్పాడు. కాబట్టి ఆ యేసు ప్రభు చెప్పిన మంచి మాటలు ఈరోజు సమాజం నడవాలని ప్రేమతో ఈ మాటలు మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి విసరించి చెప్పలేము. ఆయన గురించి ఇంకెక్కువగా తెలుసుకోవాలంటే ప్రతిరోజు రేడియోలో, టీవీలో వినబడుతున్నాయి. వీళ్ళు గ్రహించి యేసు ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరించవలసిందిగా మరొకసారి ప్రేమతో తెలియజేస్తూ మీ కొరకు, మీ కుటుంబాలు దేవుడు దీవించింది గాక. మహాపరిశుద్ధుడు తండ్రి, చెప్పిన ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. ముందుకు వెళ్తుండగా సహాయం చేయించమని మా ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.